నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు క్షణానికి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్నటువంటి రణరంగం ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. సరిగ్గా శుక్రవారం రాత్రి వరుసగా 6వ రాత్రి కూడా అమెరికా, ఇరాన్ సరిహద్దులను క్షిపణులతో బద్దలు కొట్టింది. అయితే ఈసారి జరిగినటువంటి దాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, వ్యూహాత్మకంగా వందల కోట్లు పెట్టుబడి పెట్టి నిర్మించుకున్నటువంటి ఇరాన్లోని చబహార్ పోర్టుపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. చబహార్ ఓడరేవులోని మెయిన్ కంట్రోల్ టవరే లక్ష్యంగా అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్బాత్ స్వయంగా ధృవీకరించడమే కాకుండా దెబ్బతిన్న కంట్రోల్ టవర్ ఫోటోను కూడా షేర్ చేశారు. అమెరికా సైన్యం సెంట్కామ్ ఆధ్వర్యంలో ఇరాన్ తీర ప్రాంత నిఘా కేంద్రాలు, వాయు రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ విరుచుకుపడింది. ఇందులో భాగంగానే చాబహార్ పోర్టుపై గత వారంలో ఇది 3వ దాడి. ఈ దాడిలో కంట్రోల్ టవర్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ చాబహార్ ఓడరేవు భారతదేశానికి అత్యంత వ్యూహాత్మకమైనది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం సాగించడానికి ఈ పోర్ట్ ఏకైక మార్గం. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పోర్టుపై దాడి జరగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ యుద్ధంలో గత 24 గంటల్లో 5 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో మొదటిది, అమెరికా కనుక ఇరాన్పై భూతల దాడికి దిగితే అమెరికా సైనికులను దారుణంగా ఓచకోత కోస్తామని ఇరాన్ ఎంపీ బెహ్నామ్ సయీదీ తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. ఇక రెండోది, ఇరాన్ పవర్ గ్రిడ్స్పై అమెరికా దాడి చేస్తే ఏమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ద్వారా బాబ్ ఆల్ మండేబ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇక 3, స్తంభించిన హోర్ముజ్ జలసంధిలో క్లెప్లర్ డేటా ప్రకారం సాధారణంగా రోజుకు పదుల సంఖ్యలో నౌకలు వెళ్లే హోర్ముజ్ జలసంధి గుండా బుధవారం కేవలం 9 నౌకలు, గురువారం కేవలం 3 నౌకలు మాత్రమే ప్రయాణించాయి. వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక 4, తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను మోహరించడాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేసింది. ఇక 5, ఇరాన్ ఊరుకోకుండా కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. ఇక దౌత్య చర్చలు విఫలం. నిజానికి ఈ యుద్ధాన్ని ఆపడానికి వెనుకడుగు చర్చలు జరిగాయి. జూన్ నెలలో పాకిస్తాన్, ఖతర్ దేశాల మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ హోర్ముజ్ జలసంధిలో ఆంక్షల ఉల్లంఘనలు జరగడంతో ఈ ఒప్పందం ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ దేశాలు మాత్రమే ఇరుపక్షాలు దాడులు ఆపి చర్చలు జరపాలని కోరుతున్నాయి. ఇక తిరగబడ్డ నాటో దేశాలు, ఇక అంతర్జాతీయంగా అమెరికాకు గట్టి షాక్ తగిలింది. నాటో కూటమి మరియు ఐరోపా దేశాలు అమెరికా వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తమను సంప్రదించకుండా అమెరికా సొంతంగా నిర్ణయించుకున్న యుద్ధం కాబట్టి తాము ఇందులో భాగస్వాములు కాలేమని ఫ్రాన్స్, జర్మనీ స్పష్టం చేశాయి. పైగా అమెరికా యుద్ధ విమానాలకు తమ ఎయిర్ స్పేస్ను ఇవ్వడానికి కూడా నిరాకరించాయి. దీంతో నాటో కూటమిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా దూకుడు, ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ రీజియన్ మొత్తం బూడిద కుప్పలా మారే ప్రమాదం కనిపిస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $85 దాటడంతో ప్రపంచ షేర్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై దాడి జరగడం మన దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.